ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో టెర్రర్ అటాక్ జరిగింది అండ్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. ఇంక ఇవి ఎప్పటిదాకా కంటిన్యూ అయితే అసలు ఢిల్లీలో ఈ బ్లాస్ట్ జరగడానికి గల కారణాలేంటి? ఎందుకు చేశారు? మనము ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి చాలా మంచి బుద్ధి చెప్పాం కదా. అప్పుడు మౌలానా మసూద్ అజర్ ఆయన ఏమన్నారు, నేను దీని పగ ఖచ్చితంగా తీసుకుంటాను అని చెప్పి. అంటే మే నుంచి ఇదంతా ప్రిపరేషన్ జరుగుతుంది, ఎలా మనకు జరిగిన నష్టానికి మనం ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి అంటే. కాకపోతే ఇప్పుడు టెర్రరిజం డైమెన్షన్స్ మారిపోయాయి. ఒకప్పుడు టెర్రరిజం అంటే బాంబు పేల్చుడు, లేదా అక్కడి నుంచి టెర్రరిస్టులు రావడము, వాళ్ళని ట్రైన్ చేసి ఆయుధాలు ఇచ్చి మన దగ్గర పంపించడము. ఇప్పుడు అలా లేదు. మన భారతీయులనే వీళ్ళు మైండ్ని క్యాప్చర్ చేసి వాళ్ళని టెర్రరిస్ట్లా మారుస్తున్నారు. ఈ టెర్రరిస్ట్లని తయారు చేసే వాళ్ళ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేస్తున్నారు? అంటే ఇంత మారణ హోమం చేయాలి, ఒక మనిషిని చంపాలి అని ఒక మనిషికి ఇంకో మనిషి ఎలా చెప్పగలుగుతున్నారు? కొందరిది స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది, కొందరిది వీక్ మైండ్ సెట్ ఉంటుంది. వీక్ మైండ్ సెట్ ఉండే వాళ్ళని మనము మ్యానిపులేట్ చేయొచ్చు వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ని. సో ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ కమ్యూనిటీలో, ఇప్పుడు ప్రస్తుతం ఇస్లామిక్ కమ్యూనిటీలో ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్ళ కమ్యూనిటీలో వీక్ మైండ్ సెట్ ఎవరిది కనిపెట్టుకుంటారు. ఆ వీక్ మైండ్ సెట్ని పట్టుకొని ఆ మనిషిని వాళ్ళు ఇంకా మెంటలీ మొత్తం మ్యానిపులేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ మ్యానిపులేషన్ ప్రాసెస్లో ఇస్లామిక్ బిలీఫ్ సిస్టమ్స్ని ఒక రాంగ్ అప్రోచ్తో చెప్తూ మనకి ఇంత హాని జరిగింది, పాస్ట్లో మనకు అన్యాయం జరిగింది, న్యాయం చేసే బాధ్యత నీదే అన్నట్టుగా మైండ్ మ్యానిపులేషన్ జరుగుతుంది. దాంతోపాటు వెపన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు జరిగిన తర్వాత ఇండియాకి పంపించి టెర్రరిజం చేయమని చెప్తారు.